సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనం డిస్కస్ చేసుకోబోయేది ఇందిరమ్మ హౌసింగ్ ప్లాన్. సో ఆ యొక్క ఇందిరమ్మ గృహాలు ఓకేనమ్మా, అవన్నీ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇది March 11th. సో నెక్స్ట్ వచ్చేసి March 11th మనకి ఇందిరమ్మ గృహాలు అనే దాని మీద మనం ఫోకస్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఎవరికైతే పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే ఇల్లు అనేది లేదో, ప్లాట్ అనేది లేదో, ఒకవేళ ప్లాట్ అనేది ఉండి ఓకేనమ్మా, ఆ యొక్క స్థలం అనేది ఉండి ఇల్లు కట్టుకోవడానికి స్థలం అనేది ఉంటే వాళ్ళకి 5 లక్షల రూపాయల వరకు వాళ్ళకి ఆర్థిక సహాయం అనేది, ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ నీకు ప్లాట్ లేకపోతే ప్లాట్ ఇచ్చి 5 లక్షల రూపాయలు అనేది ఆ యొక్క గృహ నిర్మాణం కోసం 5 lakh రూపీస్ అనేది మనకి ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇవ్వనుంది. అలా పేదలందరికీ కూడా, తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్న పేదలందరికీ కూడా ఆ పక్కా ఇల్లు నిర్మించాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇల్లు ఆర్ ఇందిరమ్మ గృహాలు అనేది వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది ఆన్ March 11th. చూడండి, సో ఫర్ ఇండివిజువల్స్ హూ ప్రీవియస్లీ పొసెస్డ్ ఏ హౌసింగ్ ప్లాట్ ద గవర్నమెంట్ విల్ ఫినాన్స్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ రెసిడెన్స్ విత్ మ్యాక్సిమం ఆఫ్ ₹5 lakhs. ఇంతకుముందు హౌసింగ్ ప్లాట్ కలిగిన వ్యక్తులు ఎవరైతున్నారో, కుటుంబాలు ఎవరైతున్నారో గరిష్టంగా వాళ్ళకి 5 లక్షలతో నివాసాల నిర్మాణానికి ఆర్థిక సహాయం అని చేస్తుంది. హౌసింగ్ ప్లాట్లో భాగంగా సొంత ప్లాట్లు లేని నిరుపేదలకి భూమితో పాటు 5 లక్షల రూపాయలు అనేది అందించడం జరుగుతుంది. అలా కాన్స్టిట్యుయెన్సీకి ఓకేనా, ఒక నియోజకవర్గానికి 3,500 ఏందమ్మా, 3,500 ఆ యొక్క గృహ నిర్మాణాలు చేపట్టాలని చెప్పేసి మన వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు. అండ్ ఎవరైతే ఎస్సీలు ఎవరైతున్నారో ఓకేనమ్మా, సో ఎవరైతే ఎస్సీలు ఎవరైతున్నారో వాళ్ళకి 5 లక్షలు కాదు 6 లక్షల వరకు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉన్నారో ఈ పథకం కింద లబ్ధిదారులు ఎవరైతున్నారో 6 లక్షల వరకు ఇస్తారనేది దాని యొక్క మెయిన్ ఇంటెన్షన్ సంగతి గుర్తుపెట్టుకోండి. అలా మొత్తంగా దాదాపు 4.5 లక్షల గృహ నిర్మాణాలు ఓకేనా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల గృహ నిర్మాణాలు అనేది చేపట్టాలని చెప్పేసి మనం లక్ష్యంగా పెట్టుకున్నాం. అట్లీస్ట్ 3,500 హౌసెస్ ఇన్ ఈచ్ కాన్స్టిట్యుయెన్సీ ఓకేనా. ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో, ఏ నియోజకవర్గంలో, ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో చూసుకుంటే, ఆ యొక్క నియోజకవర్గంలో చూసుకుంటే సో ఖచ్చితంగా మనకి 305 నివాస గృహాలు. ఇవన్నీ కొంచెం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేనైనా మీరైనా సరే మెమరైజ్ చేయాల్సిన అంశాలమ్మా. సో ఇది బట్టి కొట్టాల్సిన అంశాలు. సో ఏది 4.5 లక్షల ఇల్లు నిర్మాణం అనేది మనం లక్ష్యంగా పెట్టుకున్నాము. 3,500 ఎస్సీ నార్మల్ సాధారణ బీపీఎల్ వాళ్ళకైతే మనకి 5 లక్షలు, ఎస్సీ ఎస్టీ గృహ నిర్మాణం కోసం 6 లక్షలు. ఇవన్నీ కొంచెం చూసుకోండి, ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి 100% ఇవి అడిగే ఛాన్సెస్ ఉందమ్మా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి. ఎందుకనా ఒకప్పుడు 1988లో ఇందిరా ఆవాస్ యోజన అని చెప్పేసి మనకి స్టార్ట్ చేశారమ్మా. సో అక్కడి నుంచి మనకి స్టార్ట్ అయింది. అయితే ఎన్ని గజాలు అనేది కూడా మనకి ముఖ్యమే. సో అలా చూసుకుంటే మనకి దాదాపు ఎన్ని గజాలు అనేది ఒక్కసారి చూద్దాం. ఆ 2 BHK అనేది ఎంత ఉందనేది ఒక్కసారి చూద్దాం ఓకేనా. సో వెయిట్, ఐఎమ్ జస్ట్ గివింగ్ సమ్ ఐడియా రిగార్డింగ్ దిస్ వన్ ఓకేనా. అది ఎన్ని గజాలు అనేది మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇస్తాను, చూద్దాం. ఎస్, దీస్ హౌసెస్ విల్ బీ ఆఫ్ 400 SFT. ఎంత SFT అమ్మా? దాదాపు 400 SFT. సో ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు ఇది ఈ పథకం కింద నిర్మించిన ఇళ్ళకి కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓకేనా, పైకప్పుతో వంటగది, టాయిలెట్ సౌకర్యం కలిగినది ఉంటుంది ఓకేనమ్మా. సో ఏదైతే మనం చెప్పుకున్న RCC ఏదైతుందో ఓకే, సిమెంట్ కాంక్రీట్తో ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఓకేనా, అమలు చేయడం జరుగుతుంది. సో అవి కొంచెం గుర్తుపెట్టుకోండి. ఈ 400 గజాలు, 3,500 ఇల్లు ఒక కాన్స్టిట్యుయెన్సీకి 6 లక్షలు, 5 లక్షల దాని మీద ఫోకస్ చేయండి. సో హోప్ ఐ జస్ట్ గివెన్ సమ్ ఐడియా రిగార్డింగ్ దిస్ వన్. సో తద్వారా వాళ్ళకి, పేదవాళ్ళకి ఆ యొక్క గృహ నిర్మాణ భారం అనేది తగ్గించాలనేది లక్ష్యం అనే సంగతి గుర్తుపెట్టి, ఇంకా లక్ష్యాలు, ఆశయాలు ఇవన్నీ జనరలైజ్గా మీకు తెలిసిందే కదా, ఎందుకు ఏమిటి అనేది ఆ పథకాల యొక్క ఉద్దేశం అనేది మీరు ఆల్రెడీ DPSPS చదివి ఉంటారు. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వాల గురించి మీకు అవగాహన ఉంటుంది. సో దాని గురించి వెళ్ళదలుచుకోలేదమ్మా. పిన్ పాయింటెడ్గా ఎగ్జామ్కి ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు. నెక్స్ట్ వన్ ప్రజా పంపిణీ వ్యవస్థ ఓకేనా, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సర్వీసెస్ అనే దాని మీద మనం ఫోకస్ చేద్దాం. ఇదంతా కూడా చూసుకుంటేనమ్మా ఇన్ఫర్మేషన్ ఓరియంటెడ్, నాలెడ్జ్ బేస్డ్ ఓరియంటెడే ఉంటుంది. ఇక్కడ మనకి ఎక్కడా కూడా ఈ యొక్క స్టాటిస్టిక్స్ అనేది ఎక్కడ కూడా ఉండదు. కానీ ఈ మధ్యకాలంలో చూసుకుంటే స్కామ్లు అనేది ఓకేనా, ఈ రైస్ మిల్లర్లకి సంబంధించిన స్కామ్, దాదాపు 1000 రైస్ మిల్లర్లకి సంబంధించిన స్కామ్ అనేది బయటపడిందన్న సంగతి మనందరికీ తెలిసిందే. సో అవన్నీ కూడా, ఆ అంశాలన్నీ కూడా డీటెయిల్గా వెళ్ళదలుచుకోలేదు, కానీ జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఎడ్యుకేషన్ పర్పస్గా మాత్రమే ఇస్తాను. సో ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు ద కాంట్రవర్సీస్ ఆర్ వాట్స్, ఎందుకంటే చాలా పెద్ద పెద్ద కాంట్రవర్సీస్ అనేవి ఉన్నాయి కాబట్టి. సో ద పూర్ ఆఫ్ అవర్ కంట్రీ డిపెండ్ అపాన్ ద PDS ఫర్ రైస్ అండ్ అదర్ స్టేబుల్స్. అంటే మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఓకేనమ్మా, మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రజా పంపిణీ వ్యవస్థ మనం ఎక్కువగా ఆధారపడుతున్నాము. లైక్ ప్రతి కుటుంబానికి జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కేంద్ర ప్రభుత్వం 5 కిలోలు ఇస్తుంది, తెలుసు అనుకుంటే కదా ఓకేనా. 5 కిలోలు ఒక పర్సన్కి, గరిష్టంగా కుటుంబానికి 25 కిలోల చొప్పున మనకు అందరికీ కూడా ఇస్తుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకం. 25 kgs పర్ ఫ్యామిలీ.
దాంతోపాటు గత ప్రీవియస్ ప్రభుత్వం ఏం చేసింది, కేసీఆర్ ప్రభుత్వం అది 25 కేజీలు కాకుండా పర్ పర్సన్కి 6 కేజీలు ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఓకేనా, 1 కేజీ వచ్చేసి మన వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం అనేది బేర్ చేయడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు అది కాదు మనకు ముఖ్యం. ఇప్పుడు ఏమైందంటే కేంద్ర ప్రజా పంపిణీ వ్యవస్థ అనేది మిడ్ డే మీల్స్ స్కీము, కేంద్ర విద్యాలయాలు, ఓకేనా, మోడల్ స్కూల్స్ ఇవన్నీ పక్కన పెట్టండి. ఓకేనా, సో అయితే రాష్ట్ర అవసరాలకి కూడా ఏనమ్మా, రాష్ట్ర యొక్క అవసరాలకి కూడా, సో రాష్ట్ర అవసరాలు అంటే ఏంది, రాష్ట్ర అవసరాలకి కూడా మనకి ప్రజా పంపిణీ వ్యవస్థ అనేది అవసరము, ఆవశ్యకత. లైక్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి మనకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గర్ల్స్, ఓకేనా, ఉమెన్, ఇలాంటి రెసిడెన్షియల్ స్కూల్స్ అనేది మనకు ఉన్నాయి. ఓకేనా, మళ్ళీ ఆ రెసిడెన్షియల్ కళాశాలలకి ఆ స్కూల్స్కి ఏదైతున్నాయో మరి ఆహారం అనేది కావాలి కదా, బియ్యం, సన్న బియ్యం అనేది కావాలి కదా, బియ్యం అనేది జనరల్గా కావాల్సిందే. సో వీళ్ళు ఏం చేస్తారంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క వరి కేంద్రాలు ఎక్కడైతే ఉంటాయో, వరి ధాన్య కేంద్రాలు ఏవైతే ఉన్నారో, రైస్ మిల్లర్లు ఎవరైతే ఉన్నారో జనరల్గా ఏం చేస్తారంటే వీళ్ళు డైరెక్ట్గా వెళ్లకుండా రైస్ మిల్లర్ల చేత, ఓకేమా, సో వీళ్ళు ఏం చేస్తారు, రైస్ మిల్లర్లు ఆ యొక్క రైతుల దగ్గర నుంచి ఆహార ధాన్యాల సేకరణ చేసిన తర్వాత, ఏం సేకరణమా, ఆహార ధాన్యాలు వడ్లు అంటాం. ఓకేనా, వడ్లు అనేది సేకరణ చేసిన తర్వాత, అంటే వరి అనేది సేకరణ చేసిన తర్వాత వీళ్ళు దాన్ని ప్రాసెస్ చేస్తారు తెలుసా. ఆ వరి అనేది ఏదైతే ఉందో దాన్ని బియ్యంగా మారుస్తుంటారు. ఓకేనా, వరి అనేది బియ్యంగా మారుస్తుంటారు. అయితే మనం చెప్పిన ప్యాడీ అనేది దాన్ని రైస్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. కన్జంప్షన్ అని చెప్పేసి అంటాం, ఫర్ కన్జంప్షన్ పర్పస్, కస్టమ్కి సంబంధించిన ఆ యొక్క రైస్ అంటాం, అంటే రా రైస్ అంటాం, లేకపోతే బాయిల్డ్ రైస్ అని కూడా మనం చెప్పడం జరుగుతుంది. సో ఎప్పుడైతే వీళ్ళు ఆ యొక్క రైస్ మిల్లర్లు, రైస్ ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ యొక్క వడ్లని సేకరించిన తర్వాత కొంత ప్రాసెస్ చేసి, ఓకేనా, వీళ్ళు కొంత అనేది, ఓకే, సపోజ్ ఒక 40 లక్షల టన్నులు అనేది వడ్లు సేకరణ చేస్తే 30 లక్షల టన్నులు అనేది గవర్నమెంట్కి అందించాలి. గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇంకా రైతులకు వీళ్ళు చెల్లించారు కదా ఎవరైతే ఉన్నారో, సో ఆ యొక్క అమౌంట్ అంతా కూడా రైస్ మిల్లర్ల అకౌంట్లో పడేస్తుంటుంది. ఓకేనా, మీరు రైతులకి ఇంత చెల్లించండి అని చెప్పేసి. ఇప్పుడు రైస్ మిల్లర్ల దగ్గర నుంచి మనకి ఎవరికి రావాలి బియ్యం అనేది, రాష్ట్ర ప్రభుత్వానికి రావాలి. ఇది కాన్సెప్ట్స్. ఎందుకు సార్ ఈ సోదంతా చెప్తున్నారంటే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ అనేది పీడిఎస్ సిస్టమ్ అంతా కూడా చూసుకుంటే ఇన్ఫర్మేషన్ ఓరియంటెడ్ అన్నాను. అసలు ఏం జరిగింది అనేది మీకు ఒక అవగాహన ఉండాలి కదా. సో ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఏంది, మనకి రెసిడెన్షియల్ స్కూల్స్లో, రెసిడెన్షియల్ కళాశాలకు బియ్యం అనేది కావాలి. ఓకేనా, బాయిల్డ్ రైస్ అనొచ్చు, లేకపోతే రా రైస్ అనేది కూడా అనొచ్చు. ఓకేనా, కావాలి. మరి సేకరణ చేయాలి. సో ఏదైతే మనం చెప్పుకున్న ప్యాడీ సెంటర్స్ దగ్గర నుంచి వీళ్ళు సేకరణ చేస్తారు. ప్రభుత్వం డైరెక్ట్గా కొనుగోలు చేస్తుందా అంటే చేయదు, రైస్ మిల్లర్ ద్వారా కొనుగోలు చేస్తుంది. ఆ అమౌంట్ అనేది రైస్ మిల్లర్లకు వేస్తుంది. సో ఇప్పుడు ఎవరు బకాయి పడ్డట్టు, ఆబ్వియస్లీ రైస్ మిల్లర్లు అనేది ఎవరికి బకాయి పడ్డట్టు, రాష్ట్ర ప్రభుత్వానికి బకాయి పడ్డట్టు. ఏ విధంగా బకాయి పడ్డట్టు, ఆ యొక్క ధాన్యం ఏదైతే రైస్ అనేది బకాయి పడ్డారు, అంత వర్త్ ఆఫ్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అనేది బకాయి పడ్డట్టే కదా. ఇది సిచ్యువేషన్. ఇప్పుడు చూద్దాం వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి ఒక్కసారి చెక్ చేద్దాం. ఓకేనా, అసలు ఏంటి ఆ స్కామ్ అనేది ఒకసారి చూద్దాం. సో జనరల్గా ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వీ హ్యావ్ స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇన్ ఎ సిస్టమాటిక్ మేనర్. ఒక క్రమ పద్ధతిన మేము ఆ యొక్క ప్యాడీ వరికి సంబంధించిన సేకరణ అనేది చేపట్టాం. కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ సెవెరిటీ ఆఫ్ సమ్మర్, okay, this year we have increased paddy procurement centers 7178 to help the farmers in this rabi season. ఏదైతే మనం చెప్పుకున్న రబీ సీజన్ అనేది ఏదైతే ఉందో, ఆ యొక్క యాసంగి పంట అనేది ఏదైతే ఉందో, సో అందులో దాదాపు 7175 వరి ఏదైతే ధాన్య సేకరణ కేంద్రాలని మనం ఏర్పాటు చేశాము. సో అందుకే మన రాష్ట్రంలో గాడి తప్పిన వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఓకే. సో ఇక్కడ మనం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొందామా. మన దేశం అయితే ఒక స్లైడ్ అనేది మిస్ అయినట్టుంది, వదిలేసేయండి. ఓకేనా, ఇక్కడ చూద్దాం. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని రైతుల సౌకర్యార్థం 2024 రబీ సీజన్లో ధాన్య సేకరణ కేంద్రాలు 7178 పెంచింది. మేబీ ఇది నెక్స్ట్ స్లైడ్ ఉన్నట్టుందో వదిలేసేయండి. సో మేబీ ఒకవేళ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని ధాన్య సేకరణ కేంద్రాలు అనేది ఎక్స్టెండ్ చేశారు, ఇంక్రీజ్ చేశారు, ఓకేనమ్మా. సో పెంచడం జరిగిందంటే మాత్రం 7178. సో ఇంకా దానికి సంబంధించిన ప్రొక్రూట్మెంట్ సెంటర్ అనేది ఎప్పుడు ఓపెన్ అయింది, ఇవి జనరలైజ్డ్గా ఉంటుందమ్మా. ముందస్తుగానే మన వాళ్ళు ఆ యొక్క వరి సేకరణ కేంద్రం అనేది అనుకున్న దానికంటే ముందుగానే వాళ్ళు ఓపెన్ చేయడము, ఈ 7178కి ఎక్స్టెండ్ చేయడం, ఇవన్నీ జనరల్ ఇన్ఫర్మేషన్ మీరైనా చదువుకోవచ్చు. స్కామ్ గురించి మనం తెలుసుకుందాం. ఓకేనా, ఏ న్యూ వెదర్ యాప్ హెస్ బీయింగ్ లాంచ్ టు అలర్ట్ ప్రొక్రూట్మెంట్ సెంటర్స్ అండ్ ఫార్మర్స్ ఆన్ అవర్లీ బేసిస్ అబౌట్ ద వెదర్ కండిషన్స్. ఓకేనా, వర్ష సూచన, వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ యొక్క ధాన్య కేంద్రానికి గంటకు తెలియజేస్తుంది. సో ఎప్పుడు తీసుకురావాలి, ఎప్పుడు తీసుకురావద్దు, అలా రైతులను కానీ మిల్లర్లు కానీ ఎవరైతే వీళ్ళందరినీ ఎవరైతే ఏజెంట్లు కానీ అప్రమత్తం చేస్తుంటే గంటకి అప్రమత్తం చేస్తుంది, ఎందుకంటే వేస్ట్ అవ్వకూడదు. సో పంట నష్టాలను నివారించడం కోసం ఆ యొక్క ప్రత్యేకంగా ఒక యాప్ అనేది కూడా ఉందన్న సంగతి గుర్తుపెట్టుకొని ఇది సిచ్యువేషన్. అయితే ఇప్పుడు కేంద్ర బడ్జెట్లో వాళ్ళు చాలా క్లియర్గా ఏమైనా మెన్షన్ చేశారంటే, మేము ఒక్కసారి వరి సేకరణ చేసిన తర్వాత, ఓకేనమ్మా, ఏజెంట్స్ ద్వారా, మధ్యవర్తుల ద్వారా మేము సేకరణ చేసిన తర్వాత 48 గంటల్లో, ఎన్ని గంటలమ్మా, 48 అవర్స్లో మేము వాళ్ళ యొక్క అకౌంట్లో ప్రాంప్ట్గా మేము ఇచ్చేస్తాం.
ఇప్పుడు వరి ఏదైతే ఉందో రాసుకుంటారు కదా, ఎవరైతే పీడిఎస్ సిస్టమ్కి సంబంధించిన అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క ఎవరైతే వరి కేంద్రానికి సంబంధించిన అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో ఆ యాక్సెస్ సెంటర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు రాసుకుంటారు. సో రాసుకున్న తర్వాత వాళ్ళ అకౌంట్లో వాళ్ళ జంబలో పడిపోతున్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి మీకు కిందాక చెప్పిన స్టోరీ అనేది ఏదైతే అది ఇక్కడ మీకు అప్లికేబుల్ అవుతుంది. 2010 నుంచి ఓకేనా, 2020 నుంచి 2023 ఓకే, ఆల్మోస్ట్ 2010 2010 నుంచి 2022-23 వరకు నియర్లీ 1000 మిల్లర్స్ బికేమ్ ఇండెప్టెడ్. అంటే దాదాపు 1000 కోట్ల మంది ఆ యొక్క రైస్ మిల్లర్లు ఎవరైతున్నారో ఈ కస్టమ్ మిల్డ్ రైస్ అని చెప్పేసి ఉంటాను చెప్పే కదా, ఏదైతే మనకు రా రైస్ అనొచ్చు లేకపోతే బాయిల్డ్ రైస్ అనొచ్చు, అంటే సేకరణ చేసే ధాన్యం అంటే రాష్ట్ర ప్రభుత్వం సేకరణ చేసే ఆ ధాన్యం అనేది కస్టమ్ మిల్డ్ రైస్ అని చెప్పేసి కలెక్షన్ చేయాలి. సో ఇప్పుడు చూద్దాం. సో దాదాపు 3000 కోట్ల బకాయిలు అనేది పెండింగ్ ఉన్నాయి. ఇక్కడ చూద్దాం. సో 1000 మంది మిల్లర్లు ప్రభుత్వానికి దాదాపు 3000 కోట్ల బకాయిలు పడ్డారు. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వకుండా ప్రజాధనంతో ఎంతమంది మిల్లర్లు వ్యాపారం చేస్తూ కోట్లు గడించారు. అంటే ఏం చేశారు, డైవర్ట్ చేశారు. అంటే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకి రైతుల అకౌంట్లో డబ్బులు వేసిన తర్వాత వాళ్ళు వడ్లు తీసుకున్న తర్వాత దాన్ని ప్రాసెసింగ్ చేసి గవర్నమెంట్కి ఇవ్వట్లేదు. అలా ఎన్ని కోట్లమ్మా, దాదాపు 3000 కోట్ల స్కామ్ అనేది బయటపడింది. సో అలా గత ప్రభుత్వం అనేది వీళ్ళని నెగ్లెక్ట్ చేసింది అనేది విమర్శిస్తుంది ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది. ఇట్ ఈస్ నెగ్లెక్టింగ్. సో ఇది అందరి కళ్ళ ముందే జరుగుతున్నా కూడా గత ప్రభుత్వం ఎప్పుడు దీన్ని అరికడతామని ఆలోచన చేయలేదు. సరిగ్గా వారిపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకుండా పరోక్షంగా కాపాడింది. ఇవన్నీ కూడా విమర్శనాస్త్రాలమ్మా, ఇవన్నీ కూడా క్రిటిసిజం. 6 నెలలుగా విజిలెన్స్ విభాగం మిల్లర్లపై దాడులు చేస్తూ బకాయిలను రాబట్టింది. ఇంకా ఊరుకుంటుందా విజిలెన్స్ డిపార్ట్మెంట్, నువ్వు బియ్యం అన్నా ఇవ్వు లేకపోతే నా అమౌంట్ అనేది నాకన్నా రిటర్న్ ఇవ్వు అని చెప్పేసి అలా వాళ్ళు వాళ్ళ మీద ఏదైతే ఉందో దాడి చేయడము తెలుసు కదా, దాడి విజిలెన్స్ డిపార్ట్మెంట్ అనేది వాళ్ళ మీద ఎంక్వైరీ లాంటివి వేయడం ఇవన్నీ జరుగుతుంటాయి. సో ప్రభుత్వం కృషి వలన 6 నెలల్లో బకాయి పడ్డ కస్టమ్ మిల్లర్స్ నుంచి 450 కోట్లు వసూలు చేశారు. సో దాదాపు 509 కోట్ల బకాయిలు వసూలు చేయడానికి 60 మిల్లులపై రెవెన్యూ రికవరీ చట్టం అనేది ప్రయోగించారు. సో ఇలా ప్రభుత్వం ధనం అనేది మిల్లర్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఓకేనా, వాళ్ళు చెల్లించకపోతే రెవెన్యూ చట్టం అనేది అంటే ప్రభుత్వానికి సంబంధించిన ధాన్యం వాళ్ళ దగ్గర ఉన్నా కానీ ధనం వాళ్ళ దగ్గర ఉన్నా కానీ రెవెన్యూ చట్టం ప్రకారం మళ్ళీ రికవరీ చేయొచ్చు. అలా ఆ రికవరీకి సంబంధించిన అమౌంట్ అనేది కొంచెం గుర్తుపెట్టుకున్నామా. సో దీనికి సంబంధించిన సమాచారం అనేది ఇంకా బాగానే ఉంది, ఎక్కువనే. సో ఈ యొక్క స్కామ్ అనేది 2019-23 వాళ్ళు దాదాపు 35 లక్షల టన్నులు అనేది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు రైస్ మిల్లర్లు 1000 మంది రైస్ మిల్లర్లు అనేది వాళ్ళు ఎగవేత చేయడం జరిగింది. సో 15 నెలల నుంచి ఎక్కడ కూడా వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి అందించట్లేదు. సో దాదాపు 22 లక్షల టన్నులు అనేది మిస్ అవుతుందంట. మొత్తం 35 లక్షల టన్నులు అనేది సేకరణ చేయాలి ఓకే రాష్ట్ర ప్రభుత్వం, 22 లక్షల టన్నులు మిస్ అవుతుంది. సో ఈ 50 రోజుల్లోనే దాదాపు మేము 14.5 లక్షల టన్నులు అనేది ఓకేనా 50 డేస్లోనే మేము రికవరీ చేయగలం. అంటే వరి ధాన్యం అనేది కొనుగోలు చేసాము. సో అలా ఇర్రెగ్యులారిటీస్ డిఫాల్ట్ చేయడం వల్ల ఫినాన్షియల్ లాసే కదమ్మా రాష్ట్ర ప్రభుత్వానికి ఏంది, ఫినాన్షియల్గా బర్డెన్ అనేది ఉంటుంది. సో ఈ యొక్క స్కామ్స్ అనేది పక్కన పెట్టండి, బట్ అవగాహన అయితే ఉండాలి ఖచ్చితంగా. ఒక ఎకానమిస్ట్గా లేకపోతే ఒక తెలంగాణ ఆర్థిక వ్యవస్థదారుడిగా మనకి ఏంటంటే ఒక సామాన్య పౌరుడిగా అయినచ్చు లేకపోతే ఒక ఏదైతే మనం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఉన్నాం కాబట్టి సో ఒక ఆస్పిరెంట్గా అయినా సరే ఓకే ఇలా ఉంటుందా ఒక వ్యవస్థ అనేది ఓకేనా. ఆల్రెడీ మీకు ఎంఎస్పీ గురించి తెలిసిందే, ఎంతసేపు కేంద్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క అవసరాల కోసం మనం చెప్పుకున్నామే కానీ రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా ఇలా ఉంటుందా, ఇట్లా బకాయిలు ఉంటాయా ఓకేనా. సో మిల్లర్లు వచ్చేసి వాళ్ళు జనరల్గా డిలే చేస్తుంటారు, కాకపోతే మరి ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోకపోతే ఇగో సో 15 నెలల నుంచి అలా బకాయిలు అనేది అలా 3000 కోట్ల వరకు ఇది జరిగిందని చెప్పేసి ఒక అంచనా. దీని మీద కమిటీ కూడా వేసినట్టున్నారు, చాలా అరెస్టులు జరిగాయి, ఎంక్వైరీ జరిగాయి, కొంతమంది జైలుకి వెళ్ళారు, కొంతమంది అబ్స్కాండ్ అయ్యారు. ఇవన్నీ కూడా పెద్ద ఇదమ్మా కాంట్రవర్సీ డిస్ప్యూట్స్ ఐ డోంట్ వాంట్ ఓకే. నేను డైరెక్ట్గా వెళ్తున్నాను, కొన్ని విషయాలు చెప్పలేము, వదిలేసేయండి. సో ఇమీడియట్లీ ఆఫ్టర్ వీ కేమ్ టు పవర్ ఇవన్నీ కూడా చెప్పాను. సో గత 6 నెలలుగా ఈ యొక్క విజిలెన్స్ డిపార్ట్మెంట్ అనేది 450 కోట్లు అనేది ఆ డిఫాల్టరింగ్ మిల్లర్స్ అని ఎవరైతున్నారో వాళ్ళ దగ్గర నుంచి బకాయిలు అనేది తిరిగి చెల్లించారనేది దానికి మెయిన్ ఇంటెన్షన్. సో మిగతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా నాకు తెలిసినంత వరకు మీరు చదువుకోవడానికి ప్రయత్నించండి అమ్మా ఓకేనా. ప్లీజ్ ట్రై టు ఓన్గా చదువుకోవడానికి ప్రయత్నించండి. అయితే ఈ బడ్జెట్లో ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ఏదైతే ఉందో దానికోసం మనకు అవసరాల కోసం ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎంత బడ్జెట్ కేటాయించింది ఓకేనా. 3836 కోట్లు అనేది ఆ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఏదైతుందో పౌర సరఫరా శాఖ సంబంధించిన డిపార్ట్మెంట్ అనేది ఏదైతుందో అంత ఇచ్చిందని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఓకేనా. సో జనరలైజ్డ్గా చదువుకోండమ్మా, జస్ట్ ఇదంతా కూడా మీకు చెప్పింది ఈ రైస్ మిల్లర్ అవగాహన కోసం మాత్రమే ఓకేనా, జస్ట్ గెట్ అవేర్నెస్ అంతే, అంతకంటే లేదు. నెక్స్ట్ వన్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, గ్రామీణాభివృద్ధికి సంబంధించి ఇందులో కూడా పెద్దగా ఇన్ఫర్మేషన్ అనేది ఏం లేదు.
సో జనరల్గా రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి గత ప్రభుత్వంలో వాళ్ళు పంచాయతీలని ఏర్పాటు చేశారు, కానీ మౌలిక సదుపాయాలు కల్పించలేదు, నీటి వసతులు కల్పించలేదు, రోడ్లు నిర్మించలేదు. ఓకే, సో ఇవన్నీ కూడా జనరల్గా విమర్శనాస్త్రాలు అనేది చెప్పా కదా ఇంతకుముందు ఏదైతే ఉందో అదే కామన్గా ఉంటుంది. సో నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ వాస్ ప్రొవైడెడ్, పంచాయతీలకు ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించలేదు. సో అవన్నీ కూడా ప్రైమరీ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ డెమోక్రసీ సఫర్డ్, అవి ఎక్కువగా నష్టపోయాయి అనేది నిర్వీర్యమయమైపోయాయి ఇవన్నీ కూడా. సో ప్రతి గ్రామానికి సమగ్ర అభివృద్ధి కేంద్రంగా మార్చాలన్న లక్ష్యం గ్రామాల స్థానిక స్వల్ప సజావుగా మన ప్రభుత్వం చేపట్టింది. ఓకేనా, పక్కా రోడ్లు లేని మారుమూల గ్రామాలకి నివాస ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం చేపడతాం. ఇవన్నీ కూడా జనరలైజ్డ్గా ఉండేదాం. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అతి ముఖ్యమైన అంశం ఏంటంటే, నాకు తెలిసినంతవరకు ఈసారి బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పే కదా కొంత అన్నెసెసరీ మ్యాటర్ ఉంది, నేను స్కిప్ చేస్తాను. సో ఆ స్కిప్ చేసేస్తున్నాను, ఓన్గా చదువుకుని వచ్చేస్తాను. అవర్ గవర్నమెంట్ హ్యాస్ ఇనిషియేటెడ్ మెజర్స్ ఇన్ అడ్వాన్స్ టు ట్యాకిల్ ద డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం. సో మిషన్ భగీరథ కింద రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఆ యొక్క పైప్ లైన్స్ అనేది వేయడము, లేకపోతే సో పంప్కి సంబంధించిన స్టేషన్స్ అని నిర్మించడం ఇవన్నీ జరిగాయి. కానీ పూర్తి స్థాయిలో 100కి 100% అనేది నిర్మించలేదు గత ప్రభుత్వం అనేది. సో కొంచెం నెగ్లిజెన్స్ అనేది కూడా ఉంది. ఆ నెగ్లిజెన్స్ ఉన్న ఏరియాస్కి మేము ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నాం అనేది ఆ ఇన్ఫర్మేషన్. సో వీ హ్యావ్ గార్నర్డ్ ఫండ్స్ ఫ్రమ్ గ్రామ్ పంచాయత్స్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ and from 15th Finance Commission grants to tackle the shortage of drinking water supply during the summer. We are successful in getting 2 TMC of water from Narayanpur Dam by consulting Karnataka. Very, very, very important. నీటి సమస్యల్ని, తాగునీటి సమస్యని పరిష్కరించడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఏ రాష్ట్రంతోని లేదంటే ఏ ప్రాజెక్టుతోని ఏ డ్యామ్తోని వాళ్ళు ఒప్పందం అనేది కుదుర్చుకున్నారు, లేకపోతే ఎంత నీటిని విడుదల చేశారనేది మాత్రం ఖచ్చితంగా ఈసారి మనకి ఎక్కువగా అడిగే ఛాన్సెస్. ఎందుకంటే కర్ణాటకకి ఆంధ్రప్రదేశ్కి సత్సంబంధాలు ఉన్నాయి, ఎందుకంటే ఇద్దరికి కూడా అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి. సో ఆబ్వియస్లీ తెలిసి కదమ్మా అడ్వాంటేజ్ ఏంటంటే, సో సేమ్ గవర్నమెంట్స్ అనేది ఉంటే ఏమవుతుందంటే డెమోక్రసీ అనొచ్చు, లేకపోతే పరిపాలన అనేది ఈజీగా కన్వీనియంట్గా ఉండిపోతుంది. ఎందుకంటే ఇద్దరు ఒకే టైప్ ఆఫ్ గవర్నమెంట్ కాబట్టి ఆబ్వియస్లీ దేర్ ఆర్ సమ్ అడ్వాంటేజెస్. చూద్దాం, ఓకేనా. ఇప్పుడు ఏపీ కూడా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ వచ్చేసి మనకి రేవంత్ రెడ్డి గారు. సో ఇద్దరికి కూడా ఆబ్వియస్లీ సంబంధాలు ఉన్నాయి కాబట్టి మేబీ ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఆ యొక్క విభజన చట్టాల్లో ఉన్న ఆ యొక్క పెండింగ్ కేసెస్ కానీ పెండింగ్కి సంబంధించిన వివాదాలు తగాదాలు కూడా మేబీ 5 ఏళ్లలో పరిష్కరించవచ్చు అనేది నాకు ఒక చిన్న ఇది. సో ఇద్దరికి కూడా రెండు రాష్ట్రాలు కూడా అభివృద్ధి పదంలో నడవాలి కాబట్టి డెఫినెట్గా అది ముందుగా కొనసాగుతానని అనుకుందాం, ఓకేనా, ఆశిద్దాం అట్లీస్ట్. సో డ్రింకింగ్ వాటర్ సప్లై కోసం ఏ ప్రభుత్వంతో వీళ్ళు ఒప్పందం చేసుకున్నారనేది దాన్ని కొంచెం గుర్తుపెట్టుకొని చాలు, ఓకేనా. నారాయణ డ్యామ్ అనేది గుర్తుపెట్టుకొని చాలు. సో వీ ఇన్స్టాల్డ్ న్యూ బోర్వెల్స్ అండ్ హ్యాండ్ పంప్స్ ఇన్ ద 25 రిమోట్ ఏరియాస్ ఆఫ్ ములుగు అండ్ భద్రాద్రి డిస్ట్రిక్ట్ అండ్ సాల్వ్ లాంగ్ పెండింగ్ ఇష్యూ. సో కొత్త బోర్లు, హ్యాండ్ పంపులు దాదాపు మన తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల అగ్రికల్చర్ పంప్ సెట్స్ ఉన్నాయమ్మా. ఎన్ని ఉన్నాయి? 25 లక్షల అగ్రికల్చర్ పంప్ సెట్స్ ఉన్నాయి. కానీ అన్ని చోట్ల మనకి ఈ యొక్క పంప్ సెట్స్ అనేది ఇన్స్టాల్ చేయడం అనేది కుదరదు కాబట్టి, అండ్ కొన్ని చోట్ల కుదరకపోవచ్చు కాబట్టి, సో ప్రభుత్వమే మనకి ఇన్స్టాల్డ్ న్యూ బోర్వెల్స్ అండ్ హ్యాండ్ పంప్స్ ఇన్ 35 రిమోట్ ఏరియాస్, ఓకేనా. సో సుదూర ప్రాంతాల్లో, ఓకేనమ్మా, ఎక్కడైతే మనకి ఈ యొక్క కోయ ప్రాంతాలు, కొండ ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో, లేకపోతే గిరిజన ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా కోసం వాళ్ళు ఏం చేశారమ్మా, సో హ్యాండ్ సెట్స్ అనేది, హ్యాండ్ పంప్స్ కానీ న్యూ బోర్వెల్స్, నాట్ ఫర్ అగ్రికల్చర్ పర్పస్ బట్ ఫర్ డ్రింకింగ్ పర్పస్. ఇక్కడ మాత్రం డ్రింకింగ్ పర్పస్. ఇందాక నేను చెప్పిన 25 లక్షలు అనేది అగ్రికల్చర్ పర్పస్, ఓకే. సో వీ హ్యావ్ డిసైడెడ్ టు బ్రింగ్ ఆపరేషన్ మెయింటెనెన్స్ ఆఫ్ వాటర్ ఫెసిలిటీస్ ఇన్ ద ప్రివ్యూ ఆఫ్ గ్రామ పంచాయత్స్, ఓకేనా. నీటి పారుదల అనేది గ్రామ పంచాయతీ పరిధిలో కిందకి తీసుకొస్తామనేది ఉందమ్మా. సో అంగన్వాడీ కేంద్రాలకి, స్కూళ్ళకి అవన్నీ జనరలైజ్డ్ ఇన్ఫర్మేషన్.